హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా, మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు హేమ హోమ్ రెసిపీస్ అండ్ సారీ కలెక్షన్స్. ఈ రోజున నేను ఒక చపాతీ పూరి కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ కర్రీ పేరేంటంటే ఆలు టమాటా ఆనియన్ కర్రీ. అది ఎలా తయారు చేయాలి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? మొదటగా మనం ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకోవాలా. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కాక దీనిలో తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. అంటే ముద్దకూర కాబట్టి ఉల్లిపాయలు టమాటాలు వేగడానికి తగినంత ఆయిల్ వేసుకుంటే చాలు, ఎక్కువ ఆయిల్ అనేది దీనికి పట్టదన్నమాట. ఓకేనా? ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కాక నేను పోపులు తీసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి. నా దగ్గర కరివేపాకు లేదు, నేను స్కిప్ చేశాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే ఈ ప్లేస్ లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కర్రీకి మరింత రుచి అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది హీట్ అయింది కాబట్టి దీన్ని సిమ్ లో పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఈ పోపు ఇట్లాగా వేగుతూ ఉంటుంది కదా. పోపు వేగింది, కొంచెం వేగిన తర్వాత ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు ముందే వేస్తే ఇవి మాడిపోయినట్టు అయిపోతాయి కాబట్టి పోపు ఇలా వేగింది కాబట్టి వేగిన తర్వాత మనం దీనిలో ఎండుమిరపకాయలు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు యాడ్ చేసేసి దీన్ని వేగించాలి. అంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి, అందుకని చెప్పి కొంచెం సిమ్ లో పెట్టుకొని ఇది ప్లేస్ లో కరివేపాకు అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఓకేనా? అయితే పోపు వేగిపోయింది. వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేగుతూ ఉండగా దీంట్లో ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసి ఇట్లా ఫ్రై చేయాలి. ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలి అనుకుంటే మాత్రం కొంచెం దీని మీద మనము మూత అనేది పెట్టేస్తే దీంట్లో వాటర్ లాగా వస్తుంది కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టేసేయాలి మూత. ఇప్పుడు మనము మూత తీసుకొని ఈ ఆనియన్స్ అనేది ఒకసారి మనము ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయితే అవ్వకూడదు, అది మంచిది కూడా కాదు. కాబట్టి డీప్ ఫ్రై అవ్వకుండా లైట్ గా ఆనియన్ వేగితే మనకు సరిపోతుంది అనమాట. స్టవ్ కొంచెం ఇదిలో పెట్టుకొని సిమ్ లో పెట్టుకొని మనం చేసుకోవాలి. నేను వైట్ ఆనియన్స్ వాడాను, మీరు ఏ ఆనియన్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ కర్రీ అనేది చపాతీల్లోకి పూరీల్లోకి చాలా బాగుంటుంది అనమాట. మీరు ట్రై చేయండి. ఆనియన్ అనేది ఇలా వేగిపోయింది కదా, కొంచెం లైట్ గా కలర్ చేంజ్ వస్తే చాలు, మరీ డీప్ ఫ్రై అవ్వక్కర్లేదని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఒక 4 పెద్ద టమాటాలు అనేవి నేను తరిగి పెట్టుకున్నా. ఈ టమాటాలు దీంట్లో వేసేయాలి. ఈ టమాటాలు అనేవి వేసేసిన తర్వాత ఆనియన్స్ ఇది బాగా మిక్స్ చేసేయాలి. ఇట్లా బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి దీని మీద ప్లేట్ మూత పెట్టేసుకోవాలి. మనం ఈ మూత తీసుకొని ఒకసారి దీన్ని ఇలాగా ఫ్రై చేయాలి, కొంచెం దగ్గరికి కలపాలి. ఇట్లా దగ్గరికి కలపాలి. టమాటా ఇంకా చాలా ఉడకాలన్నమాట, అందుకని చెప్పి మనం ఒకసారి దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే ఏమైతుందంటే అడుగున పోపు ఉంది కాబట్టి ఇదంతా మాడిపోతుంది. కాబట్టి మనము దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఒకసారి కలిపేసేసి మిక్స్ చేసి మళ్ళీ దీని మీద మనం మూత అనేది పెట్టేసేయాలి. మనం తీసుకోవాలి, తీసుకొని దీన్ని ఒకసారి ఇట్లా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే టమాటా కొంచెము ఉడికినట్టు అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో దీనికి తగినంత ఉప్పు,
తగినంత ఉప్పు అని ఎందుకు అంటున్నానంటే అది మీ ఇష్టం అనమాట. ఒకళ్ళు టేబుల్ స్పూన్ వేసుకుంటారు, ఒకళ్ళు హాఫ్ స్పూన్ వేసుకుంటారు. మీకు తగినంత ఎంత అనిపిస్తే అంత మీరు వేసుకోండి. అలా అని మరి తక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకోవద్దు, తగినంత వేసుకోండి. అట్లాగే చిటికెడు పసుపు వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత దీని మీద మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ ప్లేట్ అనేది తీసుకుని దీన్ని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకోపోతే ఏమైతుందంటే ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఈ పోపుతో సహా ఇవి మాడతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని చేసుకోవాలన్నమాట. ఈ టమాటా అనేది ఉడికిపోతుంది కదా, ఇట్లా దగ్గర పడిపోతుంది అనమాట మొత్తం. దీంతో ఇది మిక్స్ అయిపోతుంది. దీంట్లో లాస్ట్ లో ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే యాడ్ చేయను, కానీ అవి రెండు యాడ్ చేయడం వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. కరివేపాకు, కొత్తిమీర రెండు నా దగ్గర లేవు, అందుకనే నేను స్కిప్ చేశాను. దీన్ని ఇట్లాగా బాగా మిక్స్ చేయాలి. ఇట్లా టమాటా అనేది బాగా ఉడికిపోయిందనో ఉడికిపోవాలి మనకి. సరే, టమాటా ఆనియన్ ఇలాగా కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయేంత వరకు కూడా దీన్ని ఉడికించాలి. ఉడికిపోయింది, టమాటా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ గా ఏం చేయాలంటే, నేను ఒక 2 పెద్ద ఆలుగడ్డలు అనేవి తీసుకొని దాన్ని ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నాను. ఆ ఆలుని దీంట్లో మనం మిక్స్ చేయాలి. 2 ఆలుగడ్డలు తీసుకొని దాన్ని ఉడికించి ఇట్లాగా ముక్కల్లాగా చేసుకొని నేను పెట్టుకున్నాను అనమాట. అయితే ఇవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అయితే ఇందులో మనము ఉప్పు, పసుపు అన్ని వేసేసాం కాబట్టి దీన్ని మిక్స్ చేసేసుకోవచ్చు డైరెక్ట్. మీకు కావాలంటే స్పూన్ స్మాష్ చేసేసుకోండి, ముద్దలాగా అయిపోతుంది. లేదు మాకు ముక్కల్లాగా కావాలి అంటే లైట్ గా స్మాష్ చేసుకొని మీరు చెయ్యండి, ఓకేనా? నేనైతే లైట్ గా స్మాష్ చేసేసి వదిలేస్తాను అనమాట. ముక్కలు ముక్కల్లా మధ్యలో ఆలు తగులుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మీకు కావాలనుకుంటే మొత్తం ముద్దలాగా దీన్ని చేసుకోండి. ఇట్లా మొత్తం అంతా ముద్దలాగా చేసుకోవచ్చు. నేను లైట్ లైట్ గా మధ్యలో చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టుగా దీన్ని చేసేసి దీన్ని వదిలేస్తాను. ఈ కర్రీ అనేది చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. మరిన్ని హోమ్ రెసిపీస్ తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరిన్ని వీడియోలు మీకు రావడం కోసమని నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట. దీని టేస్ట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మా అమ్మాయి మీకు రుచి చూసి చెప్తుంది, ఓకేనా? ఇప్పుడు నేను ఒక స్పూన్ రుచి తినబోతున్నా. బాగుంది అనుకుంటున్నా. 10 మార్క్స్ కి సూపర్, 10 out of 10. మీకు కూడా ఈ కర్రీ నచ్చుంటే కనుక మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి చపాతీతో, పూరితో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.